జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో సిద్ధం 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 అంటున్నాడు. దేనికి సిద్ధం అనుకోవాలంటారు? దేనికంటే పార్టీ చేసేటప్పుడు ఏ ప్రభుత్వమైనా సవాల్ ఇస్తాం. అధికార పార్టీకి ఉన్న లక్షణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి పడ్డా అంటున్నాడని నేను కూడా అన్నా అవినీతి పడ్డాని. ఎక్కడ అవినీతి చేశాడు? నీ సొమ్ము తీసుకున్నాడా, నా సొమ్ము తీసుకున్నాడా? మరి ఎవరిది? ఆయన సొమ్ము అండి. మాకేం పని అండి? సీఎం పదవి ఎంటుతో సమానం. మాకు సీఎం పదవి ఎంటుతో సమానం. ఇవాళ మేము అనుకుంటే పిఎం అవడానికి ఛాన్స్ ఉంది మా కేంద్రం నుంచి. పిఎం సీఎం కాదు, ఆఫ్టర్ సీఎం మీద పిఎం అవుతాం మేము అవసరం అయితే. అంటే ఇప్పుడు నేను అంటాను అది కాదు, ఎలక్షన్కి ఇంకా 2 నెలలు టైం ఉంది. అప్పుడే మరి సిద్ధం సిద్ధం అంటూ ఆయన బ్యానర్లు వేసుకుంటా రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు కదా, దేనికి సిద్ధం అనుకోవాలంటారు? ఖర్చు పెట్టామండి. మీ సొమ్ము ఎంత తెచ్చిపోయాడు, నా సొమ్ము ఎంత దంకపోయాడా? ఏం మాట్లాడతారండి మీరు? ఎవరి సొమ్ము అది? మా సొమ్ము. అదే ఎవరిది? ఏం ఖర్చు పెట్టాడు ఆయన? ఆయన పేదవాళ్ళకి కిలో బియ్యం రూపాయలు లాగా తీసుకున్నారు. 36 రూపాయలు మార్కెట్లో ఏమి ఇచ్చారు తప్ప మీకు? నేను అడిగింది వేరే. బ్యానర్లు వేస్తున్నారు కదా, సభలు పెడుతున్నారు కదా, ఎవరు డబ్బుతో పెడుతున్నారు అని అడుగుతున్నా. ఎవరు డబ్బు కాదు, జనం డబ్బుతోనే పెట్టుకుంటున్నాం. జనం డబ్బుతోటే అంతే. అంతేగాని పార్టీ డబ్బుతో కాదు. పార్టీ దగ్గర అంత చంద్రబాబు ఉన్నప్పుడు డబ్బే ఉందండి. ఆడ మొత్తం ఖాళీ చెప్పాడు. చంద్రబాబు గవర్నమెంట్ డబ్బేం లేదు, ఆడ మొత్తం అయిపోయింది, అందరికి తెలిసిందే. ఇప్పుడు నేనే చేస్తా అన్నాడు, ఏం చేస్తాడు మాకు తెలియదు. నేను అడిగేది ఏంది, ఇప్పుడు ఆయన ప్రజల సొమ్ముతోటే మీటింగ్లు పెట్టుకుంటున్నాడని నువ్వే చెబుతున్నావు. అవును, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ డబ్బు లేదు, ఆయన ఎక్కడ మొత్తం ఖాళీ చిప్పించిపోయాడు బాబు గారు. ఎవరు? చంద్రబాబు గారు. అంటే మనం కట్టే ట్యాక్సులు అన్నిటితోటి ఈయన సభలు పెట్టుకుంటున్నాడు అంటావు. ట్యాక్సులు ఎందుకండి? ఆయన అయితే నా ఆస్తి మొత్తం రాసేస్తా జనానికి. జనకి ఆయన పిలిపిమను నా ఆస్తి మొత్తం రాసి పాటింగుతా. ఎంత ఉంది? ఎంతనే ఉన్నాయి. ఎంత చెప్పకూడదండి, ఎంతుందో రాసేస్తాం. మాకు అభిమానం కావాలా అది. సరే కానీ ఇచ్చిన హామీల్లో 99% హామీలు నెరవేర్చేశాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి సభలో పట్టిన. నిజంగా నెరవేర్చాడా? చెప్పని కూడా నెరవేరుతున్నాడు ఆయన. ఏం చెప్పలేదు, ఏం చేశాడు? ఏం చేసేది ఏంటండి? నవరత్నాలు అండి, పేదవాళ్ళకి అందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. మనకు కావాల్సింది కూడు, గుడ్డ, విద్య. మంది అంతా ఏంది? వ్యవసాయ ప్రాంతం. ఒకడు వచ్చి అంటాడు జాబ్లే అంటాడు. జాబ్లు 40 సంవత్సరాలు ఏం జాబ్లు ఇచ్చాడు ఏపీలో? మరి 14 సంవత్సరాలు సీఎం అన్నాడు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేత అన్నాడు. ఏం బీకాడండి? ఏం బీకాడు? సింగపూర్ అన్నా, మలేషియా ఏం బీకాడు ఆయన? సరే 40,000 ఎకరాలు ఏరికి రాజధానికి ఏం పేకలేదు అనుకుందాం. వచ్చి ఇచ్చింది ఏంది? ఎవరు ఇస్తాం? ఇంకో ఛాన్స్ ఇవ్వమని ఇస్తాం, ఇంకో ఛాన్స్ ఇస్తాం. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? ఇస్తామండి, మాకు క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ అంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఆ జాబ్ క్యాలెండర్ కాకుండా ఒక సాక్షి క్యాలెండర్ ఇస్తున్నాడని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. మరి ఏమండి, ఒక్కని చేసి 10 మంది ఎగబడితే ఎవరే పారిపోతారండి? పులి బింద పులి అండి అది పారిపోవటానికి. అంటే పులి పారిపోయిద్ది అంటారా, లేదా తిరగబడి సమాధానం చెప్పిద్ది అంటారా? ఆంధ్ర టైగర్ జగనన్న ఆశా జ్యోతి ఏపీ ప్రజలకి. అంటే నేను అడిగిన ఇంతవరకు సమాధానం చెప్పాలా. ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చాడు అన్నారు. ఇవ్వని హామీలు ఏమి నెరవేర్చాడో చెప్పగలరా? ఆయన బొమ్మ పెట్టుకుంటే పులివెందలు టచ్ చేయలేరు ఎవరు. నాకు ఇచ్చే గెలుస్తాయి ఏపీలో ఎక్కడే సరే. మా జగన్మోహన్ బీఫార్మ్ 1,00,000 మీటర్కి వెళ్తే ప్రతిపక్ష నేత మీదైనా, ప్రతిపక్ష నేత మీదైనా. నేను అడిగింది అది కాదన్నా, ఎవరి మీద గెలవటం అనేది నాకు అనవసరం. ఇవ్వని హామీలు కూడా నెరవేర్చాడు అన్నావు. ఇవ్వని హామీలు ఏంది, నెరవేర్చింది ఏంది? ఏమిందండి? స్కూల్ పిల్లలకి ఫీజులు లేవు, వాస్తవా కాదా? అవి గతంలో కూడా లేవు. ఏం గతంలో లేవు? 10,000 ఇచ్చారండి. అప్పుడు 10,000 ఇచ్చారు చంద్రబాబు టైంలో. 40,000 రూపాయలు ఫ్రీ. 40,000 రూపాయలు ఫ్రీ అండి ఫీజు కాలేజీ పిల్లలకి. స్కూల్ పిల్లలకి ఇవ్వలేదు కానీ కాలేజీ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది గతం నుంచి ఉంది. మరి ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇప్పుడు ఇవ్వలేదు ఏంటి? అయ్యామండి, ఒక మాట చెప్పమంటారా? చంద్రబాబు వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబుకి ఇప్పించింది రాజశేఖర్ పుణ్యం. ఎమ్మెల్సీ గెలవలేకపోతే మేము భిక్ష పెట్టాం ఎమ్మెల్సీ. నేను అడుగుతుంది ఏంది, మీరు చెబుతుంది ఏందండి? చెబుతామండి, అంటే చెప్పడానికి ఏం లేదంటారా? అట్లని కాదు, మా పుణ్యమే. రాజశేఖర్ అప్పుడు మండలి రద్దు చేసి పెట్టిందో రాజశేఖర్ పెట్టాడు. ఏది ఇసుముంటోళ్ళు ఉంటారని శాసన మండలి రద్దు చేసేసాడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి. మళ్ళీ పెట్టింది కూడా మేమే. మీరెక్కడ పెట్టారండి? చంద్రబాబు నాయుడు గారు మొన్న పెట్టిందండి 2014 తర్వాత. అవునండి, మేము పెట్టి తీసేసాం, మళ్ళీ ఆయన పెట్టుకున్నాడు. ఇచ్చింది ఎవరు? మేమేగా. అది మీకేం సంబంధం అసలుకి? అది పెట్టింది ఎవరు అసలు? సరే కానీ ఇంతకని ఎవరి హామీలు ఏమి నెరవేర్చాడో చెప్పలా నాకు. నవరత్నాలు 108 కుయ్యి 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 ఏపీలు ఎక్కడే కుయ్యి. 108 అనేది అసలుకి అది
సత్యం రామలింగరాజు గారిదిలే కానీ దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు అసలుకి. ఇంకా ఏం చేశాడో చెప్పండి. 70 సంవత్సరాలు ఈయన ఉన్నా 70 సంవత్సరాలండి పాపం, తింటానికి లేదు. కాదని గుడి మీద చేసి చెప్పమానండి. ఆయన తింటానే లేకపోతే మీకేమైంది? మీరేమి ఇచ్చారు దానికి తింటానికి? పేదల మనిషి అంటే జగన్ ఉన్నా లేకపోయినా పేదవాళ్ళు పెంచి పెడతాడు. ఏమి ఇచ్చారు? ఏమి ఇచ్చేది? నెలకు 3 వేలు ఇస్తా కాదని చెప్పమానండి. మా డబ్బులు, ఎవరు డబ్బులు? మా డబ్బు, జగన్ డబ్బు అండి అది. జగన్ డబ్బుగా నేను ఒకటే అడుగుతున్నానండి. సంక్షేమ కార్యక్రమాలు అటు చంద్రబాబు చేయనివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి చేయండి, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి చేయనివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెడతారా? మనం కట్టే పన్నుల మీద తీసుకొచ్చి పెడతారా? ఎవరైనా పన్నులు డబ్బే లేండి. నేను అమాయకుని కాదు, ముద్దబ్బాయి కాదండి. నేను మీరు అదే అంటున్నారు కదా, జగన్ డబ్బిస్తున్నారు జగన్ డబ్బిస్తున్నారు అంటున్నారు కదా. నేను ఎవరు ఎన్నిపోట్లు పడాలా? నేను ఎవరు ఎన్నిపోట్లు పడాలా? రబ్బర్ స్టాంపుడు కాదు. సరే రబ్బర్ స్టాంప్ కాదు, ఎన్నిపోటు పడవాలా? బాబాయ్ హత్య చేసింది ఎవరండి? ఏ బాబాయ్? నీకు రికార్డు ఉంది దగ్గర. జగన్మోహన్ రెడ్డి హత్య చేసి మాకే కర్మండి. మాకు 1000 కోట్లు ఉండయి, మైనింగ్ వ్యాపారాలు ఉండయి. మేము ఎందుకు పడవాలి వాళ్ళని? ఎందుకు పడవాలి చెప్పమానండి. చెప్పినా రమ్మ నా కాడికి అది తీసుకోండి రికార్డు. కాదండి, మీరేం వెన్నుపోటు అంటున్నారు. ప్రజలందరూ అడుగుతుంది బాబాయ్ గొడ్లపోటు గురించి అడుగుతున్నారు. అధికారంలోకి రాకముందులేమో నాకు సిబిఐ విచారణ కావాలన్నారు. వచ్చిన తర్వాత సిబిఐ విచారణ ఎందుకు ఆపేపించాడు? ఎవడు ఆపిచ్చాము? నాకు అవసరం లేదని చెప్పి ఆయన ఇస్తేనే కదా సునీత గారు అక్కడి దాకా వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి సిబిఐ విచారణ తెచ్చుకుంది. అవునండి, ఇప్పుడు ఈయన ఏపీ సీఎంఏ కదా, ఆయన కేంద్రంలో మోడీ ప్రభుత్వం మాది కదా, మరి పైకి కాదికి పెట్టుకోమని అడుగుతున్నాడు. సిబిఐ విచారణ జరుగుతుందండి. ఈ ముఖ్యమంత్రి సొంత బాబాయ్ చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయాడో ఎవరు చంపారో తెలుసుకోలేనప్పుడు సొంత ముఖ్యమంత్రి కావండి, సొంత బాబాయ్ చనిపోయినప్పుడు ఏం చేస్తున్నాడు అంటారు? ఇక కాదండి, రాజశేఖర్ చచ్చిపోయింది మాకు ఇంతవరకు అర్థం కాదు ఎవరు చంపింది. మరి కళ్ళ ముందే తిరుగుతున్నారు అందరు. ఏం చేశాం మేము? అంటే రాజశేఖర రెడ్డిని చంపింది అప్పుడు రిలయన్స్ వాళ్ళని అన్నారండి. ఇదే జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మరి వాళ్ళకే ఎంపీ సీట్ ఇచ్చాడు కదా. ఆయన తెలియదండి పాపం, అప్పుడు చదువుకుంటున్నాడు ఆయన. ఆయన చెప్పాడు కదండి. ఏమని? మీ దగ్గర రికార్డు ఉందా? జగన్మోహన్ చెప్పి ఏ రికార్డు? దొంగ రికార్డు అని ఆయన మాట్లాడిందేనండి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందేనండి. తండ్రి లేని పిల్లగాని చేసి అత్త అవమానాలు చేయకూడదండి. ఇప్పుడు తండ్రి లేని పిల్లగాని ఏం చేయాలి? చేత సహాయం చేయాలా? ఆయన మీద ఏంది 1,00,000 కోట్లు కుంభకోణం జగన్మోహన్ రెడ్డి. ఆయన కుంభకోణం మనిషి అండి అసలు. జగన్మోహన్ రెడ్డి కుంభకోణమా? ఏం కుంభకోణాలు చేశాడు? ఏం పదవులు చేశాడు? అంతకుముందు కుంభకోణాలు అంటారు ఆయన మీద. కక్ష సాధింపులు అంటారు. సరే, ఇందాక నుంచి మన ఇద్దరి మధ్య వగదగిన ప్రశ్న ఒకటి ఉంది. చెప్పని హామీలు ఏమి నెరవేర్చాడు, చెప్పిన హామీలు ఏమి నెరవేర్చాడు? మా మేనిఫెస్టో ఉందా మీ దగ్గర? మా బిల్లు 3 రాజధానులు పెట్టావు చూసావా? ఎప్పుడు? తర్వాత కాదండి, ఫస్ట్ ఇచ్చిన హామీల సంగతి చెప్పండి అండి. ఏం కావాలి హామీలు? నవరత్నాలు. నవమి అంటే 9. ప్రతి ఒక్కళ్ళు లేని వాళ్ళు బాగుపడాలా. ఉన్న వాళ్ళ దగ్గర ట్యాక్స్ దూకుతాం, నిలబెట్టి నూగుతాం పక్క. ఇప్పుడు ఉన్నోడు నువ్వు తింటావు, ఏలాంటి తిండవు. ఎవరికి పెట్టాలన్నా? సరే, ఇవన్నీ కాదండి హామీలు. అట్ట కాదు, ఇచ్చిన హామీలు ఏంది, అవి నెరవేర్చాడా? ఇవన్న హామీలు ఏంది? ఇంటి ముందుకు జీబోతుంది, నెలలు ఫస్ట్ కుయ్యి అని వస్తుంది బియ్యం. నువ్వు మైలేవు, ఇంటికి వచ్చి నువ్వు ఏమన్నావు? ఎందుకయ్యా డబ్బులు వేస్ట్ అన్నావు? కుయ్యి అని జీబు వస్తుంది అన్నావు. జీబు వచ్చినప్పుడు ఇంట్లో మనుషులు లేకపోతే అలా పరిస్థితి ఏంది? డిపోలు ఉండేయండి. డిపోల దగ్గరికి వెళ్తే ఇవ్వట్లేదు కదండి. నాకు చెప్పండి, నెంబర్ అయిపోయింది. నాకు ఎవడు చూద్దాం, నాకు చెప్పండి ఎవడు చూద్దాం. ఎవడో ఇవ్వమని చెప్పాలి. నాకు ఫోన్ చేశాను. నీకు ఫోన్ చేసేది ఏంటంటే అసలు ఇవ్వట్లేదని వాళ్ళే చెబుతుంటే పాటండి. ప్రభుత్వం అన్ని పక్కా పనులు చేస్తుంది. మనకు సొక్కా లేకుండా వచ్చే పేద రాష్ట్రం. ఏ రాష్ట్రంలో ఇండియా చరిత్రలో ఏ రాష్ట్రం ఎంతో చదవవు. ఫస్ట్ తారీఖు రాగానే తలుపు కొట్టి ఇస్తారు. మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేశాడా? రేపు నెక్స్ట్ ఎలక్షన్ అదే మాది మేనిఫెస్టో. అంటే ఈ ఎలక్షన్లు పోయినాయి అంటే అయిపోతుంది, టైం దగ్గరికి వచ్చింది కదా. రేపు ఎలక్షన్ లో మొత్తం కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత చూపిస్తాం. ఏం చూపిస్తారు? అదే చేసి అంటే మద్యం అమ్మి చూపిస్తారా? ఏమండి, మన ట్యాక్స్ వచ్చేది మద్యం. ఇప్పుడు నేను తాగమన్నా ఏమన్నానా? నీకు అలవాటు ఉంది, ఆపితే కనుక తాగరు కదా. కరోనా టైంలో ఆపారు. అలవాటు అయిన మనిషి అండి. ఇప్పుడు నేను ఉన్నాను, నేనేం తిన్నాను, ఏం చేయను. నేను ఒక మాట అడుగుతాండి. కరోనా టైంలో అన్ని బంద్ చేశారు. ఫస్ట్ రిలీజ్ చేసింది రాష్ట్రంలో ఏ షాపులు రిలీజ్ చేశారు? మందు షాపులు. ఎందుకు? జనం చచ్చిపోతున్నారండి. రేపు ఏమంటే జగనన్న వాళ్ళు వచ్చాడు, ఆ చెడ్డ పేరు మాకు రాకూడదండి. ప్రజలు కాపాడాలి మాకు. అందుకని మందు షాపులు మందులు వదిలేరు. ముందు షాపులు మెడికల్ షాపులు వదిలేము.
అరే మీరు ఇప్పుడు ముందు షాపులో ఉంది అది మందే కదండి. 24 గంటలు అప్పుడు మెడికల్ షాపులు ఉన్నాయండి. నేను అడిగినా చెప్పండి, ముందనేది ఇదేంది, దీంట్లో మొత్తం ఉంది, మీకు ఐడియా ఉందా లేదో? మీరు ఏం చదువుకున్నా అదేదు అయితే టాబ్లెట్లు మొత్తం ఉంటుంది, మీకు తెలుసా? ఎన్ని కాదండి, మద్యపాన నిషేధం ఏమైంది 2024 నాటికి 5 స్టార్ హోటల్లో అందేటట్టు చేస్తాను, అప్పుడే ఓట్లకు వస్తాను నేను అన్నారు. అవునండి, చేశాడా ఆ పని? ఇప్పుడు అందరినీ తెలంగాణ లాగే ముందు ప్రియం చేయాలని మీ ఉద్దేశం ఏంది? నాకు అర్థం కాదు. 5 స్టార్ హోటల్ అంటే అందదండి, పేదలకి మనలాంటి వాళ్ళకి అందదండి. అవునండి, ఉన్నోడు తాగుతావు, తప్పే ఉందా అంటూ. అదే అది కూడా చేయలేదు కదా అంటున్నా. నేను చెప్పాను నెక్స్ట్ ఎలక్షన్ మాది అదే మేనిఫెస్టో అని. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో అంటావు. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చాడు చెప్పండి. ఇప్పుడు బియ్యం తెస్తున్నాడు, తర్వాత ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇంకేం కావాలి, కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు. కరెంట్ బిల్లు ఫ్రీయా అన్నా? నీ కరెంట్ బిల్లు ఎంత అవుతుంది? 125 నెలకి. నిజమేనా? ఏమండి, జగనన్నమే ఒట్టేస్తా కావాలంటే, ఇంకేం కావాలా? కాదండి, 125 వస్తే బిల్లు ఇవ్వమంటే ఇస్తా. చూపించేది ఏంటండి? మీరు సిబిఐ వల్ల అరే బిల్లు సాక్ష్యం ఉందన్నారు కదా. చూపిస్తామండి, మా అక్కది. మీరు సిబిఐలో అయింది, సిబిఐ బిల్లు సాక్ష్యం ఉందన్నారు కదండి. అవునండి, నీ సిబిఐ పని లేదు, నువ్వు సిబిఐ చెప్పు, చూపిస్తా. అసలు ఇది కాదండి, మొదలు సాక్ష్యం ఉందన్నప్పుడు సాక్ష్యం చూపించాలి కదండి. రమ్మని మీ హామీ లేదే, చూపిస్తాం. ఇప్పుడు రాజధానిలో వెలగపూడి దగ్గర ఇల్లు ఇచ్చాడా? ఎక్కడ? అమరావతిలో వెలగపూడి దగ్గర ఇల్లా? అసలు కట్టిన టిట్కో ఇల్లేవో నీకు చెప్పండి. టిట్కో ఇల్లు ఇచ్చి చంద్రబాబు కదండి, చంద్రబాబుకి ఇచ్చింది. ఆయన కట్టాడా, నేను ఇవ్వటం మానేస్తాడా? మధ్యలో నలిగిపోతుంది ఎవరు? ప్రజలు. మరి ఆయన అడగలేదు ఆ రోజు, ఎందుకు ఇచ్చేవాళ్ళు? ఆయన పంచినీయే కదా ఇంతవరకు, ఈయన అందిలేంది తాళాలు. అయితే అండి, ఇప్పుడు నువ్వు చేసి పరిపాలన ఎవడు? చంద్రబాబు. ఆయన అడగకుండా నన్ను అడిగితే నేనేం చేయమంటావన్నా? నిన్నేం చేసేది ఏందన్నా, అధికారంలో ఉంది నువ్వే కదన్నా. ఆయన ఉన్నాడు 5 ఏళ్ళు, ఆయన కట్టించి ఇచ్చాడన్నా, ఇల్లు కట్టించి రెడీగా ఉన్నాయన్న. ఏది ఏది కట్టి ఎనమాల ముందా కట్టింది ఆయన, ఎనమాల ముందా కట్టింది ఆయన ఇల్లు అన్నా. ఇటు ఇల్లు ఉన్నాయిగా, ఎటు కట్టినవి ఉన్నాయి. మరి అటు గుంటూరు అవతల పక్క అన్ని కట్టాడు, అరిచేతులు వైకుంటాం, ఏమీ లేదు. కట్టిన ఇల్లు కాని రావట్లేదా? ఏం కాదు, 3 ఇల్లు కడతామా? 3 ఇల్లు మీకు 23 సీట్లు వచ్చి పోయినసారి, ఈసారి 3 వస్తాయి పక్క. సరే అన్న, 3 వస్తాయో 33 వస్తాయో, లేదా అసలు ఓడిపోతారా ఎన్ని నాకెందుకు? కట్టిన టిట్కో ఇల్లు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వాలా? నేను అధికారంలోకి వస్తే రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా అన్నాడు, ఎందుకు ఇవ్వాలా? వర్షించుకుంటూ వస్తాడు ఒకవాలి. మాకు కక్ష సాధింపు చర్యలు ఏమి ఉండవండి, అందరికీ చేస్తాం. కక్ష సాధిస్తారో లేదంటే కింద పడి దొరుకుతారో నాకు అనవసరం అన్న. నేను అడుగుతుంది ఏంది, పేదలకు కట్టించిన ఇల్లు ఎందుకని పంచలేకపోయారు? ప్రయారిటీ ప్రకారం ఇస్తామంటున్నాడు, అది ఇవ్వటం ఖాయం. ఇప్పుడు ఎప్పటికంటే రేపు ఓట్లు వేసారు మాకు అన్ని పథకాలు వదులుతాం. మళ్ళీ ఓట్లు అయితే ఇంకా సరే, ఇవన్నీ సరేనండి. రేపు మీ మేనిఫెస్టో ఎలా ఉండేది చెప్పండి నాకు. మా మేనిఫెస్టో చెప్పలేం, ప్రపంచంలోని ఏలెత్తి చూపుకొని చేస్తాం. ప్రపంచంలో ఏ పరిపాలన అయినా, ఏ విధానమైన ఒకటే రాబడదు మా దగ్గర. కులాలు లేవు, మతాలు లేవు, ఒకటే కులం, ఒకటే మేనిఫెస్టో. లేని వాడికి అన్నం పెడతాం, ఉన్నవాడికి దుమ్ము కొడతాం. నేను ఉందా? సరే అన్న, లేని వాడికి అన్నం పెడతారు, ఉన్నాడికి దుమ్ము కొడతారు. ఒక్క నిమిషం, ఉన్నాడికి దుమ్ము కొడతారు, బాగానే ఉంది. లేనాడికి కరెంటు బిల్లు ఎంత వస్తుంది, ఉన్నాడికి ఎంత వస్తుంది? అలాగే లేనాడు పెట్రోల్ ఎంత కొంటున్నాడు, ఉన్నాడు పెట్రోల్ ఎంత కొంటున్నాడు? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. అవునండి, ఇప్పుడు పెట్రోల్ బండి ఇచ్చేదన్నా జగన్మోహన్ రెడ్డి, పెట్రోల్ అన్న సప్లై ఉందా? అసెంబ్లీలో అడిగాడు కదన్నా, అప్పుడు 2 రూపాయలు ఎక్కువ ఉంటే పక్క రాష్ట్రం కంటే. మరి ఏమండి, వాళ్ళ తెలంగాణ చూసుకుందాం, మహారాష్ట్ర చూసుకుందాం, కర్ణాటక చూసుకుందాం. ఏ స్టేట్లో చేసే కరోనా ఇండియాలో ప్రధాని మోడీ చెప్పాడు, #1 సీఎం, బెస్ట్ సీఎం ఆల్ ఇండియా చెప్పాడు. మరి మేనిఫెస్టో పేపర్ ఉందండి వచ్చింది, మోడీ చెప్పాడు ఏమని, ది బెస్ట్ సీఎం ఏపీ జగన్ అని చెప్పాడు. అంతకంటే ఏం కావాలా? ఇంకంతకంటే ఏం కావాలండి? పేపరు చూపిండండి. నువ్వు నేను కేంద్రంలో పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పాడు, 0 బడ్జెట్ అయినా జగన్మోహన్ రెడ్డి కరోనా. ఎన్ని కాదన్నా, నేను అడుగుతున్నా, అక్కడి నుంచి ఒకటే అడుగుతున్నా, ఏం చేశాడు ఇచ్చిన హామీలో అని అడిగాను. దానికి ఇంతవరకు చెప్పాలా నాకు? ఇంకేం చేయాలన్నా, మనకు 3 కావాలన్నా, గూడు, గొడ్డ, విద్య, ఆ 3 ఇస్తున్నాం. విద్య ఇస్తున్నాడు అన్నావు, మరి గతంలో పోలిస్తే కనుక 3,40,000 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో తగ్గిపోయారన్న. ఎందుకని తగ్గారంటారు? గవర్నమెంట్ స్కూల్ తగ్గిపోయారా?
మీకు ఇంకో విషయం తెలుసా? అంతే అన్న, ఇది నా దగ్గర రికార్డు ఉంది. మా మెనూ తెలుసా మీకు? ఏందది? కోడిగుడ్డు, ఆ, చికెన్, ఆ, పలావ్ బియ్యం. ఆ. ఏ ప్రభుత్వంలో రాజే ప్రభుత్వంలో పెట్ట పలావ్ బియ్యం స్కూల్ పిల్లలు. అను, ఆ. అన్న, నీ కోడిగుడ్డు ఎన్ని పెడతంటే పిల్లలు పెరగాలి కానీ ఎందుకు తగ్గుతున్నారన్న జనాలు? ఏమండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. మొక్క పెరగాలంటే ఏం చేయాలి? గ్రోత్ పెరగాల అంటే ముందేయాల. ముందైతే గనక మొక్కలు పెరుగుతాయి అన్న. గుడ్డు పెడితే పిల్లలు బాగుంటారు. మరి పిల్లగా తిండి పిల్లలు ఎందుకు తగ్గిపోతున్నారు స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళు? తల్లిదండ్రులు తిండి సరిగ్గా పెడితే పిల్లలు బాగానే ఉంటారు. పెట్టలేకపోతే గవర్నమెంట్ మేము తీసుకున్న చర్యలు దాని మీద. అదే నేను అడుగుతుంది అదే అన్న. ఆ. మీరంతా బాగానే చేస్తున్నారు. ఆ. స్కూల్లో జాయినింగ్స్ ఎక్కువ ఉండాలి కానీ వెళ్ళిపోయే వాళ్ళు ఎందుకు ఎక్కువ అవుతున్నారు? అంటే పిల్లలు కొద్దిగా అలవాటు పడాలండి. గవర్నమెంట్ స్కూల్లో చెప్పరని ఒక టాక్ ఉంది. ఆ. మా జగనన్న వచ్చి అది ఏం చేశాడు? ఇంగ్లీష్ మీడియం పెట్టా అన్నారు, ఐబీ సిలబస్ పెట్టా అన్నారు, డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టా అన్నారు. ఇవన్నీ చెబుతున్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు ప్రైవేట్ స్కూల్లో వదిలేసి మీ దగ్గరకు రావాలి కదా గవర్నమెంట్ స్కూల్కి. ఎందుకు రాటల్లా? అంటే చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. నాకు అర్థం కాదు. నేను చెప్పింది తెలుగులోనేగా, నీకు అర్థమైన తెలుగులో అడిగా నిన్ను. అయితే నేను ఎందుకు చదువుకోవాలి? ఇంగ్లీష్ మీడియం లేనాడు చదువుకుంటారు అందరూ. 2016 ఆ. గుంటూరు ఆ. ఏదైతే కనుక మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయో మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు మన ముస్తఫా గారు ఏమన్నారు చెప్పండి? ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియం పెడితే కనుక పిల్లలు చదివేపోయిద్దని చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చారు కదన్నా. మరి ముస్తాఫాగా తెలియ పొరపాటున ఉంటాడండి. లేకపోతే ఆయన కూడా అంటూ నాకు తెలిసి ఆ. ఏదో ఆవేశంలో ఆయన మన ఉంటాడు. సాక్షి ఛానల్లో కూడా చెప్పారు కదన్న, ఇంటర్వ్యూలు ఇచ్చారన్న. కంటిన్యూ వారం రోజులు దాని మీద కథనాలు నడిచినాయి అన్న. ఏమంటే సాక్ష్యం అంటే సాక్షి అండి. ఆ? సాక్ష్యం అంటే సాక్షి పేపర్. అదే అన్న సాక్ష్యం, అదే చెబుతున్నా అన్న నేను కూడా. ఇవాళ ఏ పేపర్? జ్యోతి చూడు, ఈనాడు జాన. అది నేను అడిగినా చెప్పన్నా. 2016లో వీళ్ళు నడిపిన వ్యవహారం అడుగుతున్నానన్నా. మరి ఏందంటారు అది? ఒక్క నిమిషం.